వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఎన్నికల సమరానికి ఇంకో కొద్ది సమయంలో తెరపడనున్నది, అంటే ప్రచారానికి తెరపడనున్నది. 13వ తేదీ ఎన్నికల పోలింగ్, అంటే 13వ తేదీ ప్రజలు ఓట్లేసి వాళ్ళకి నచ్చిన నాయకుడిని గెలిపించుకోబోతున్నారు. అయితే రాజకీయ పార్టీ ప్రత్యర్థులు అందరూ, అంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అధినేత కావచ్చు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల ప్రచారానికి ఇంకో కొద్ది సమయం మాత్రమే ఉంది. ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజు ప్రచారాన్ని మొదలెట్టారు. అంటే రాయలసీమలో ఒక రోజు ప్రచారాన్ని మొదలెడితే అక్కడ రాయలసీమ జిల్లాలో ఒకరోజు కర్నూలు, కడప, చిత్తూరు ఇట్లా 3 ప్రాంతాలను కవర్ చేసుకుంటారు. అదేవిధంగా కోస్తాంధ్ర విషయానికి వస్తే మంగళగిరి లేదంటే ఇంకో నియోజకవర్గంలో, ఇంకో గోదావరి జిల్లాలకు వచ్చేసరికి పిఠాపురం లేదంటే ఇంకో 2 నియోజకవర్గంలో ఇలా ప్రచారాన్ని ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పడుతుంది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రమే కాదు, సినిమా హీరోలు అయితే ఎవరైతే ప్రముఖంగా మన తెలుగు హీరోలే కాదు, వీళ్ళ పేర్లు చెప్తే మన దేశవ్యాప్తంగా పేరున్న హీరోలు, ఆ దేశవ్యాప్తంగా పేర్లున్న హీరోలు ఎవరంటే ప్రభాస్ ఒకరు, జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈ ఇద్దరు ఫోటోలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వచ్చారు. ఎందుకు ఈ ఇద్దరు ఫోటోలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వచ్చారని వాళ్ళు అడిగినప్పుడైతే, మాకు సినిమాలో హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ అయితే మాకు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు హీరో అంటున్నారు. ఎందుకంటే ఈరోజు హీరో అన్నవాడు బలంగా ఉండాలి. బలంగా ఉన్నాడని ఎప్పుడు తెలుస్తుందంటే, ఇప్పుడు సినిమాల్లో హీరోని కొట్టడానికి 10 మంది ఎలాగైతే గుంపులుగా వస్తారో, అదేవిధంగా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ ఇలాంటి గుంపులుగా వస్తున్నారు. అంటే ఒక తెలుగు 2 రాష్ట్రాల్లోనే అత్యధిక జనాదరణ ఉన్న టీడీపీ పార్టీ ఒకటి, టీడీపీ 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న పార్టీ ఒకటైతే, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వచ్చి కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఒకరైతే, ప్రపంచవ్యాప్తంగానే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ పార్టీ ఒకటి. వీళ్ళందరూ ముఖముడిగా వస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నాడు. ఆ సింగిల్గా రావడానికి మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏది సీఎం జగన్ మీటింగుల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ఫోటోలు పట్టుకొని, ఇక్కడ చూడండి, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ఫోటోలు పట్టుకొని వైఎస్ఆర్సీపీ జెండాల మధ్యలో ఇక్కడ వస్తున్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బలం ఎంత ఉంది, వాళ్ళ బలహీనత ఎంత ఉందో మనకు బయటపడుతుంది. అయితే మేము జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపడానికి కారణం ఏంటంటే, మాకు నిత్య జీవితంలో హీరోలు, సినీ రంగంలో హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్ ఇష్టం అయితే, మాకు నిత్య జీవితంలో రాజకీయాల్లో హీరో జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడుతున్నారంటే, మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ పార్టీ. అట్లాంటి పార్టీ ఒకటి, తెలుగు 2 రాష్ట్రాల్లోనే 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న పార్టీ టీడీపీ పార్టీ అదొకటి, 10 కోట్ల మందికి పైగా ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకునే జనసేన పార్టీ ఒకటి. ఇంతమంది కలిసినా కూడా వాళ్ళపై వాళ్ళ గెలుపుపై ధీమా లేక అందరిని ముక్కుముడిగా తీసుకొని వస్తున్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అదరలేదు, బెదరలేదు. మరి ఇలాంటి నాయకునికి సపోర్ట్ చేయకుండా ఇంకెవరికి సపోర్ట్ చేస్తామని వాళ్ళ మాటల్లో మనకు తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా రావడం, మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనలు పడుతున్నారు. వీళ్ళకి తోడు, అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ కి తోడు నాగార్జున ఫ్యాన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బావుటంగా మద్దతు తెలుపుతున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా బావుటంగా మద్దతు తెలుపుతున్నారు. అంటే ఇక్కడ సినిమాల్లో ఒకలా ఉంటాయి, సినిమాల్లో హీరో ఒకలా ఉంటే రాజకీయాల్లో హీరో ఒకలా ఉంటాడు. సినిమాల్లో 4 ఫైట్లు, 4 పాటలు పాడితేనే హీరో అంటారు. కానీ రాజకీయాల్లో ఒడిదుడుకులను ఎదుర్కోవాలి, ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళ కష్టాలను తీర్చే మనసు ఉండాలి. అలాంటి మనసున్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నాం. ఖచ్చితంగా ఈ ఎన్నికలు నామమాత్రానికి, అంటే ఖచ్చితంగా ఎన్నికలు ఏదో జరగాలి కాబట్టి జరగాలి. ప్రజల మనసు, ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేదంటే ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళ ఫోటోలు పట్టుకొని మీటింగ్లకు రావడాన్ని ఎలా చూస్తారు? మరి ఒకవేళ అలా రావడాన్ని జూనియర్ ఎన్టీఆర్ అంటేనే టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తి అని అందరూ అంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అలా ఎప్పుడు అనుకోలేదు. నా ఫ్యాన్స్ నాట్ ఓన్లీ టీడీపీ పార్టీ వాళ్ళు కాదు, నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ప్రతి పార్టీలో నా ఫ్యాన్స్ ఉంటారని ఆయన కూడా చెప్పుకొచ్చారు. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభల్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు తీసుకొని వెళ్తున్నాడంతో మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా అభ్యంతరం చెప్తున్నారా? మరి వాళ్ళు ఎందుకు అంత ఉత్సాహంగా పాల్గొనడానికి రీజన్ ఏంటి? మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రభాస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళ ఫోటోలు పట్టుకొని రాజకీయ సభలకు హాజరు కావడానికి మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.